హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది వీఎల్ఈస్కి మరియు సాధారణ ప్రజలకు ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం సిఎస్సి పోర్టల్ ద్వారా ఐటీఆర్ని చాలా సులభంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా స్టెప్ బై స్టెప్ ఎలా ఫైల్ చేయాలో క్లియర్ ట్యూటోరియల్లో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే ప్రాసెస్ పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సిఎస్సి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద న్యూ సర్వీసెస్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు ట్యాక్స్ టు ఇండియా అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ లాగిన్ విత్ డిజిటల్ సేవా కనెక్ట్ అని చెప్పి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇది మెయిన్ పేజ్ అనమాట. మనము ఎవరిదైతే ఐటీఆర్ ఫైల్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మనకు అడుగుతుంది, బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ క్లయింట్ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒకవేళ విఎల్ఈ అయినా చేసుకోవచ్చు, ఎవరికైనా మనం ఫైల్ చేయొచ్చు. విఎల్ఈస్ అనేది సెల్ఫ్గా చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకు టీడీఎస్ అనేది కట్ అవుతుంది కదా, సో ఆ టీడీఎస్ అనేది మనకు రిఫండ్ అవ్వడం జరుగుతుంది. దాని పర్పస్ మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎవరైతే ఫైల్ చేస్తున్నామో క్యాండిడేట్ యొక్క పాన్ నంబరు, నెక్స్ట్ ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూజర్ టైప్ అడుగుతుంది. సిఎస్సి విఎల్ఈస్ అయితే మాత్రం విఎల్ఈ పైన క్లిక్ చేసుకోండి, లేదు వేరే వాళ్ళదైతే సిటిజన్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇది మ్యాండేటరీ లేదు, కానీ పెట్టడం బెస్ట్ ఆప్షను. అది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ న్యూ ట్యాబ్లో చూపిస్తాను. ఈ ఫైలింగ్ 2.0 అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ పేజ్లో ఇక్కడ ఇంతకుముందు వాళ్ళు ఫైల్ చేసుకుని ఉంటే వాళ్ళది లాగిన్ చేసేసి డైరెక్ట్ మీకు పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ మనకు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ ఫర్గెట్ ఆప్షన్ కనిపిస్తుంది పాస్వర్డ్ది, అక్కడ నుంచి పాస్వర్డ్ రీసెట్ చేయొచ్చు. లేదు ఫస్ట్ టైం యూజర్ అయితే మాత్రం డైరెక్ట్ రిజిస్టర్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో ఏదైతే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేస్తారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటర్ చేయడం వల్ల ఏంటి అంటే మనము ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ట్యాక్స్ టు ఇండియా టీమ్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. మళ్ళీ కస్టమర్కి కాల్ చేసి ఓటీపీస్ అవన్నీ అడిగారు అనమాట, డైరెక్ట్ వాళ్ళు ప్రాసెస్ చేయగలుగుతారు అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ మొబైల్ నంబరు, కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ పిన్ కోడ్ యాజ్ పర్ ఆధార్ కొట్టేసి ఆధార్ అడ్రస్ అనేది ఇక్కడ అడ్రస్ కాలంలో టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్లయింట్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి అడుగుతుంది చూడండి. ఇక్కడ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఇక్కడ యాడ్ అని చెప్పేసి కొట్టవచ్చు. అయితే ఫస్ట్ మీరు ఏదైతే అకౌంట్ యూజ్ చేస్తున్నారో అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ టైప్ అడుగుతుంది, సేవింగ్స్ ఆర్ కరెంట్. ఇక్కడ మీకు డిస్ప్లేలో ఏ చూస్తే అది అనేది అకౌంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ బ్యాంక్ అయితే ఏదైతే మీరు మెయిన్ బ్యాంక్ యూజ్ చేస్తారో, 2-3 అకౌంట్లు ఉన్నాయనుకోండి, మెయిన్ బ్యాంక్ ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తారో దాన్ని మెయిన్ బ్యాంక్ కింద టిక్ చేయండి. మిగతావి యాడ్ మోర్ బ్యాంక్స్ అని చెప్పేసి కొట్టిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వేరే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ కరెంట్ ఇయర్ అని చెప్పేసి డిఫాల్ట్గా మనకు రావడం జరుగుతుంది. కరెంట్ ఇయర్ ఫైల్ చేసేది అయితే డైరెక్ట్ చూపిస్తుంది, దాన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాక్ ఇయర్ వచ్చేసి చేయాల్సి వస్తే ఇక్కడ దానిపైన టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాక్ ఇయర్స్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2021, 22 ఇలా మనకు లాస్ట్ 4 years కూడా మనం ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. సో సేమ్ ప్రాసెస్, బట్ ఏంటంటే దీంట్లో మనం పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది 1000 రూపీస్. అలా మీరు ఫస్ట్ టైం చేస్తే మీకు ఒక ఫైల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అయితే కరెంట్ ఇయర్ అయితే చేయండి ప్రజెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇన్కమ్ సోర్స్ అడుగుతుంది, బిజినెస్ ఇన్కమ్ లేదంటే అదర్ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి విఎల్ఈ ఇన్కమ్, అదర్ గేమింగ్, డ్రీమ్ 11, షేర్ మార్కెట్, ఇలా బిజినెస్ ఇన్కమ్ ఏదైనా పర్లేదు. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా మీరు ఇది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎస్ అని చెప్పేసి పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ టర్న్ ఓవర్ అడుగుతుంది. టర్న్ ఓవర్ మీరు మీ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని మీరు 20 lakhs లెస్ దెన్ ఉందా, 20 lakhs అబౌవ్ ఉందా అనేది అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎవరైతే సేల్ ఆఫ్ ప్రాపర్టీ
అరియర్స్ ఆఫ్ కేసెస్ అని చెప్పేసి వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ వాళ్ళకైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే బ్రోకర్ స్టేట్మెంట్ ఉంటుందో అది అప్లోడ్ చేయొచ్చు. క్యాపిటల్ గెయిన్ అంటే మన షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అలాంటిది. అలాంటిది అవసరం లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ శాలరీ ఇన్కమ్. శాలరీ వాళ్ళకి వచ్చేసి శాలరీ ఇన్కమ్ ఉంటే ఎస్ అని పెట్టాలి. ఇక్కడ వాళ్ళ టోటల్ యాన్యువల్ శాలరీ అని అడుగుతుంది, అది ఎంటర్ చేసి సరిపోతుంది. ఫామ్ 16 లేకున్నా పర్లేదు. అయితే ఇక్కడ బిజినెస్ వాళ్ళకి ఇది చూస్ చేసుకోవాలి, ఈ రెండు నో పెట్టుకోండి. శాలరీ వాళ్ళకి ఇది చూస్ చేసుకోండి, పైన ఇవి రెండు నో పెట్టేసుకోండి. ఓకే, ఓన్లీ క్యాపిటల్ గెయిన్ అయితే ఇది ఒకటి పెట్టుకోండి, ఇక్కడ నో పెట్టేసుకోండి. ఇలా అన్నమాట. ఓకే, ఇది బిజినెస్ వాళ్ళకి కాబట్టి నేను బిజినెస్ చూపిస్తాను, నాదే చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యాన్యువల్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 2,50,000 ఉందా లేకపోతే బిలో ఉందా అనేది కూడా అడుగుతుంది. ఇక్కడ మీకు తెలిస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అసలు ఏది నాట్ షూర్ అని చెప్పేసి కూడా పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి కాల్ టు విఎల్ఈ ఓన్లీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అంటే కస్టమర్కి కాల్ వెళ్ళకుండా ఓన్లీ విఎల్ఈకి మాత్రమే కాల్ వచ్చేలాగా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మనకు విఎల్ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ వస్తుంది. సో కస్టమర్ డీటెయిల్స్ అడుగుతారు, మనం డీటెయిల్స్ షేర్ చేసినట్లయితే ఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోకపోతే అంటే డైరెక్ట్ కస్టమర్ కాల్ వెళ్తుంది. మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు. ఇన్ కేస్ కస్టమర్ హిందీ మాట్లాడడం రాలేదనుకోండి, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే కాల్ ఓన్లీ విఎల్ఈ అయినా క్లిక్ చేసుకోండి. లేదు వాళ్ళు మాట్లాడుకోగలుగుతారంటే ఇది పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్, మీరు ఫామ్ 16 కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఇలాంటి ఏదైనా సబ్మిట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. లేదంటే కూడా అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు నాట్ కంపల్సరీ అని చెప్పేసి. మీ ఇష్టం, అప్లోడ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు ఈ పేమెంట్ సెక్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 338.14 రూపీస్ టోటల్ ఫేర్ మనకు. ఇప్పుడు జిఎస్టీ వచ్చేసి 60.86. ఇక్కడ టోటల్ ఐటీఆర్ ఫీజు వచ్చేసి 399 ఉంది. ఇందులో విఎల్ఈ కమిషన్ 128 రూపీస్ వస్తుంది. మన వ్యాలెట్ నుంచి అనేది డిడక్షన్ 271 రూపీస్ డిడక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇక్కడ మీకు పైన చూపించినట్టు ఇది బిజినెస్ది. ఇక్కడ మీకు టర్న్ ఓవర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు లెస్ దెన్ 20 lakhs సేల్స్కి వచ్చేసి 544.07 చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మోర్ దెన్ 20 lakhs సేల్స్ అయితే ఇక్కడ 1,500 రూపీస్ చూపిస్తుంది. అయితే ఇక్కడ కమిషన్స్ ఇవి టోటల్ ఐటీఆర్ ఫీజ్ అంతా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, లేదు డైరెక్ట్ బేసిక్ కొట్టేయాలంటే టర్న్ ఓవర్ మీకు ఏం తెలియకపోతే డైరెక్ట్ ఇదే ప్రైస్లో ఏదైతే మనకు 399 రూపీస్ ఉందో దీంట్లోనే అయిపోతుంది. మీరు విఎల్ఈ అనేటోళ్ళు ఎవరైతే ఫైల్ చేస్తారో కస్టమర్ దగ్గర టోటల్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోండి, టోటల్ ఐటీఆర్ ఫీజ్ కలెక్ట్ చేసుకోండి. ఇది వాళ్ళకి సంబంధం లేదు, ఇది విఎల్ఈ మీ కమిషన్ అనమాట. ఓకే, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ సంబంధించి మీకు చూసుకున్నట్లయితే డైరెక్ట్ 3,540 రూపీస్ వస్తుంది. విఎల్ఈ కమిషన్ వచ్చేసి దీంట్లో 1,140 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ శాలరీ వాళ్ళకి వచ్చేసి చూసుకున్నట్లయితే సేమ్ 399 రూపీస్. మీకు ఇక్కడ ఇది దీనికి సంబంధం లేదు, మీరు ఏది పెట్టినా కూడా మీకు పేమెంట్ అనేది చేంజ్ అవ్వదు. సో అలా అన్నమాట. ఓకే, మీకు నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని నేను ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సిఎస్సి వ్యాలెట్లో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసేసేయండి. పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వ్యాలెట్ పిన్ ఎంటర్ చేసేసిన తర్వాత మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది సిఎస్సి ట్యాక్స్ టు ఇండియా వాళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే చెప్పాను కదా మీకు విఎల్ఈ సెలెక్ట్ చేసుకున్నట్టయితే విఎల్కి కాల్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ కస్టమర్కి కాల్ చేసి మనకు వితిన్ 10 to 15 days లోపల మనకు ఐటీఆర్ అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా ఫేస్ చేసినా కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, సొల్యూషన్ కూడా చెప్తాను. ఓకే, సిఎస్సి పోర్టల్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ ఎంత సింపులో ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు
ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.